కుర్చీలు అట్ట దారి కూడా బాబు ఏంటి మైక్ అది కట్ చేయండి. వచ్చేవారి దారి కూడా లేదు, అదన కుర్చీలు ఖాళీలు ఉన్నాయి. మీరు అది గమనించండి. కాస్త ఇబ్బంది లేకుండా ఈ వ్యయ ప్రయాసలకి ప్రతిఫలం పొందినట్లుగా వచ్చేవారు కూడా సహకరించవలసిన అవసరం ఉంది. నిర్వాహకులు కూడా ఆ విషయాన్ని గ్రహించి మంచి ఏర్పాట్లు చేశారు. కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకుందాం. 3 రోజులు కోడికల్లో 2 రోజులు దేవుడు సహాయం ద్వారా మనం మంచిగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి చూపారు. ఆమె దేవునికి కృతజ్ఞతలు. 3వ రోజు క్రీస్తునందు దత్తత స్వీకారము అనే ఒక అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మొదటి రోజు క్రీస్తు యొక్క బలి, 2వ రోజు క్రీస్తునందు విమోచన, ఈరోజు ఆఖరి రోజు క్రీస్తునందు దత్తత స్వీకారము అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఒకసారి మీ దగ్గర గ్రంథాలు ఉన్నవారు తెరిచి చూడండి. 12వ అధ్యాయము 7 నుంచి చదువుతున్నాను. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు రాసిన పత్రిక 12వ అధ్యాయము చదువుతున్నా నేను. మీ దగ్గర ఉన్న బైబిల్ని మీరు చూడండి. 12వ అధ్యాయము 7వ వచనం నుండి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనగా మిమ్మల్ని చూచున్నాడు. కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో 9వ వచనం కూడా చదువుదాం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి ఉండవలను కదా. అందరూ జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచన చేయండి. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడని హెబ్రీలో నుంచి క్రైస్తవులుగా మార్పు చెందిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే క్రైస్తవులని దేవుడు కుమారులుగా చూచుచున్నాడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఏంటమ్మా మైకా స్వీకరిస్తున్నాడు లేదా చూస్తున్నాడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. లోకంలో శరీర సంబంధులైన తండ్రులు అని ఇండివిజువల్గా మనందరికీ వ్యక్తిగతంగా భౌతికంగా శారీరకంగా ఒక తండ్రి ఉంటాడు. మనల్ని కన్నటువంటి తల్లిదండ్రుల గురించి మనకు తెలుసు. మనల్ని కన్నటువంటి వ్యక్తి మనకి తండ్రి అయి ఉంటాడనే విషయాన్ని మొదట గ్రహించాలి. తర్వాత దేవుడు మిమ్మలను కుమారులుగా చూస్తున్నాడు అని దేవుని గురించి కూడా ఆయన తండ్రి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అది ఎలాగా ఆయన కుమారులమయ్యాము అని ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదివినప్పుడు అక్కడ రాయబడిన సమాచారం ఈ విధంగా ఉంది. సత్యవాక్యము వలన ఆయన మనలను, అంటే క్రైస్తవులను తన సంకల్ప ప్రకారం కనెను అని అన్నాడు. అంటే దేవుడు కన్నాడు అని, అది తన సంకల్ప ప్రకారం కన్నాడని, సత్యవాక్యము వలన కన్నాడు అని అపోస్తలుడైనటువంటి యాకోబు చెబుతున్నటువంటి సత్యం. యాకోబు ఇస్తున్నటువంటి ఆ స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు క్రైస్తవులను కన్నాడు. దేవుడు క్రైస్తవులను ఎలా కన్నాడు? తన సంకల్ప ప్రకారం కన్నాడు. ఎలా కన్నాడు? సత్యవాక్యము వలన కన్నాడు. అంటే వాక్యమును విని వాక్యానికి విధేయత చూపి ఎవరైతే క్రీస్తుని అంగీకరించి
క్రీస్తులోనికి బాప్తిస్వం ద్వారా ప్రవేశిస్తారో వారిని దేవుడు వాక్యము ద్వారా కన్నాడు అని బైబిల్ మాట్లాడుతుంది. సో ఇక్కడ జాగ్రత్త గమనించండి. శరీర సంబంధమైన తండ్రులు ఇండివిజువల్గా ప్రతి వ్యక్తికి ఉంటాడు. ఆత్మలకి తండ్రి ఒక్కడున్నాడు అని చెప్పాడు. అయితే క్రైస్తవుల అనే ఆత్మలకి తండ్రి ఒకడైతే క్రైస్తవులు కాని వారికి తండ్రి మరొకడున్నాడు. ఇక్కడ జాగ్రత్త గమనించాలి. క్రైస్తవులు కాని వారి ఆత్మలన్నిటికీ తండ్రి ఒకడు, క్రైస్తవులైన వారి యొక్క ఆత్మలకు తండ్రి మరొకరు. అంటే నేటి పరిస్థితి, అంటే క్రైస్తవ్యం ప్రారంభమైన తర్వాత, క్రైస్తవ్యం ప్రారంభం కాకమునుపు సాతానికి పిల్లలు ఉన్నారు, క్రైస్తవ్యం ప్రారంభం కాకమునుపు దేవునికి పిల్లలు ఉన్నారు. క్రైస్తవ్యం ప్రారంభమైన తర్వాత దేవుని పిల్లలు సాతాను పిల్లలని రెండు రకాలుగా ఆత్మలకు సంబంధించి ఉన్నారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే, పాపం చేసేవాడు సాతానికి కుమారుడిగా ఉంటాడు, సాతానికి పాపం చేసేవారు పిల్లలుగా ఉంటారు అన్నాడు. దేవునికి పిల్లలు ఉన్నారు, సాతానికి పిల్లలు ఉన్నారని యోహాను స్థాపిస్తున్నాడు. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 8 నుండి చదివితే అక్కడ అంటాడు, పాపం చేయి ప్రతివాడు అపవాది సంబంధి, అపవాది క్రియలు లయపరచుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని మాట్లాడుతూ 10వ వచనంలో ఏమన్నాడు చూడండి. దీనిని బట్టి, అంటే పాపం చేయటం చేయకపోవటాన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు అన్నాడు. ఒకసారి నాకు వెళ్ళి చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి. దేవునికి పిల్లలు ఉన్నారు, అపవాదికి కూడా పిల్లలు ఉన్నారా? బైబిల్ ఏం మాట్లాడుతుంది? దేవునికేనా పిల్లలు, అపవాదికి కూడానా? నేను శరీర సంబంధమైన తండ్రుల గురించి మాట్లాడట్లా. శరీర సంబంధమైన తండ్రులు మనందరికీ ఇండివిజువల్గా ఒక తండ్రి ఉన్నాడు. నాకు ఒక తండ్రి ఉన్నాడు శరీర సంబంధంగా, అలాగే మీకు వ్యక్తిగతంగా శరీర సంబంధంగా ఒక తండ్రి ఉన్నాడు. కానీ నేను మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ ఆత్మలకి దేవుడు తండ్రిగా ఉండటం అనే ఒక కార్యక్రమం, ఆత్మలకి ఆత్మ సంబంధంగా అపవాది తండ్రిగా ఉండటం అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇద్దరు తండ్రులు ఉన్నట్టుగా బైబిల్ మాట్లాడుతుంది. యేసుప్రభువు వారు మాట్లాడాడు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం నుంచి చదువుదాం. అంటే క్రైస్తవ్యం ప్రారంభం కాక మునుపు కూడా అపవాది తండ్రిగా ఉన్నాడు కొందరికి. లోకంలో ఉన్నటువంటి అనేకులకి తండ్రిగా ఉన్నాడు. యూదులు కూడా వాడే తండ్రి అయిపోయాడు. యూదుల్లో యేసును నమ్మిన వారికి కూడా వాడే తండ్రి అయిపోయాడు. ఒక విచిత్రమైన బాధ. మరి దేవుడు ఎవరికి తండ్రి, దేవుడు ఎవరికి తండ్రి అనే ఒక ఆలోచన చేసినట్లయితే, ఒక యేసు ప్రభు వారికి మాత్రమే అలాంటి ఒక బాంధవ్యాన్ని కలిగి ఉన్నాడనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు అని అన్నాడు. అంటే అపవాదిని తండ్రిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఎవరితో ప్రభువారంటే 31వ వచనంలో చెప్తాడు చూడండి. యోహాను సువార్త 8:31లో యేసు తనను నమ్మిన యూదులతో ఎవరితో మాట్లాడుతున్నాడు? అంటే నమ్మని యూదులు కూడా ఉన్నారా? యేసును నమ్మని యూదులు కూడా ఉన్నారా అంటే ఉన్నారు. యేసును నమ్మని యూదులు ఇప్పటికీ కూడా ఉన్నారు. నేటికి ప్రపంచంలో, ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో యేసును నమ్మనటువంటి యూదులు ఉన్నారు. మెస్సియా ఇంకా రాలేదని, మెస్సియా రాబోతున్నాడని ఎదురు చూసే యూదులు నేటికి కూడా ఉన్నారు. గుంటూరు జిల్లాలో కూడా ఒక గ్రామం నేను వెళ్ళాను. ఆ గ్రామంలో కూడా కొందరు యూదులు అని చెప్పుకునేవారు ఉన్నారు. వారు మెస్సియా ఇంకా రాలేదు, ఇప్పుడున్న నమ్మినటువంటి మెస్సియా అసలైన కాదు, మీరు నమ్మేది యేసుని సరైనది కాదైనా అసలైన మెస్సియా ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు అని నమ్ముతున్నారు వాళ్ళు. అంటే ప్రారంభ శతాబ్దంలోనే కాదు, నేడు కూడా యేసు ప్రభు వారిని నమ్మనటువంటి యూదులు ఉన్నారు. సరే, యేసుని నమ్మిన యూదులు, నమ్మని యూదులు అనే రెండు వర్గాలు ఉన్నాయి యూదుల్లో. ఇప్పుడు ఈయన మాట్లాడేది ఎవరితో? నమ్మిన యూదులు.
నమ్మిన యూదులతో ఆయన ఏమంటున్నాడు? మీ తండ్రి అబ్రహాము కాదు, మీ తండ్రి దేవుడు కాదు, మీ తండ్రి అపవాది అంటున్నాడు. ఇది చెప్పండి, యేసు నమ్మని వారికి ఎవరు తండ్రి? యేసు నమ్మిన యూదులకి అపవాది తండ్రి అయితే యేసును నమ్మని వారికి తండ్రి ఎవరు? అసలు ప్రపంచంలో యూదులే కాని వారికి తండ్రి ఎవడు? యూదుల్లోనే రెండు వర్గాలండి. నమ్మిన యూదులు, యేసు నమ్మిన యూదులు, యేసుని నమ్మని యూదులు. యేసును నమ్మిన యూదులకే తండ్రి దేవుడు కాకపోతే యేసును నమ్మని యూదులకి దేవుడు ఎవరు? తండ్రి ఎవరు? రైట్. యేసును నమ్మని వాళ్ళ సంగతి, యూదుల సంగతి పక్కన పెడదాం. అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదయేతరుల పరిస్థితి ఏంటి? అందులో ప్రత్యేకించి భారతదేశంలో ఉన్న మన పరిస్థితి ఏంటి? ఆ కాలంలో ఉన్న మన పూర్వీకుల పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరు తండ్రి? సాతాను తండ్రి. ఇప్పుడు దేవునికి పిల్లలున్నారు, చెప్పండి. సాతాను కూడా పిల్లలున్నారా? చదివామా మనం బైబిల్? అది వచ్చును చదివామా? మర్చిపోయారా? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదివాం కదా. దేవునికి పిల్లలు ఉన్నారు, సాతానికి పిల్లలు ఉన్నారు, అపవాదికి పిల్లలు ఉన్నారు. సరే, దేవుడికి పిల్లలంటే ఒక అర్థం మనకు వచ్చింది, వాక్యము ద్వారా ఆయన కన్నాడని. మరి వాడికి ఎలా పిల్లలు అయ్యారు? వాడికి ఎక్కడి నుంచి వచ్చారు పిల్లలు? మీకు మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. యేసు ప్రభువారి శిలువలో మరణించక ముందు దేవునికి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారా, సాతానుకు ఉన్నారా? పాపం చేయి ప్రతివాడు అపవాది సంబంధి, పాపం చేసేవాడికి అపవాది తండ్రి. రోమా 3:23 అంటుంది, ఏ బాధ లేదు, అందరూ పాపం చేశారు అని. రోమా 5:12 కూడా అంటుంది, అందరూ పాపం చేసి అని. అంటే పాపం చేసేవాడికి తండ్రి ఎవరు? అపవాది. అంటే అందరూ పాపం చేశారంటే ఎవరికి పిల్లలు అయిపోయారు? అందరూ సాతానికి పిల్లలు అయిపోయారు. వారికి పిల్లలు ఎలాగయ్యారంటే పాపం చేయడం ద్వారా అనే విషయాన్ని మనం గ్రహించాలి. మన సోదరులు దానికి సంబంధించి కొన్ని విషయాలు మన దృష్టికి తెచ్చారు. దేవుని పిల్లలు, సాతాను పిల్లలు అనే రెండు వర్గాలు ఉన్నారు. అసలు ఈ దత్తత స్వీకారం అనే ఈ కార్యక్రమం ఎవరు చేస్తారనంటే పిల్లలు లేని వారు చేస్తారు ఈ పని. ప్రపంచంలో ఎక్కడైనా పిల్లలు లేని వారు ఎక్కువ దేనికి మొగ్గు చూపుతారు? దత్తత తీసుకోవటానికి. వారు కూడా కొంతమంది ఇష్టపడరు, అలా బతికేస్తారు. పిల్లలు ఉండి కూడా కొంతమంది ఫీడింగ్ ఇవ్వాలని, అంటే హెల్ప్ చేయాలని ఒక మంచి మనసుతో కొద్దిమందిని అడాప్ట్ చేసుకుంటారు. ఎక్కువ మంది అయితే పిల్లలు లేనివారు అడాప్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు, దత్తత స్వీకారానికి. చాలా తక్కువ మంది సాక్రిఫిషియల్ మైండ్తో అనాథలైన వారిని, తల్లిదండ్రులు లేని వారిని బిడ్డలుగా స్వీకరించడానికి, వారికి పోషణ, సంరక్షణ బాధ్యతలు స్వీకరించడానికి ఇష్టపడతారు. అది చాలా తక్కువ మంది. అయితే దేవుడు మనుషులను దత్తత తీసుకోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వీళ్ళు ఆయన పిల్లలు కాదా? మనుషులు పిల్లలు అయినా కానీ దత్తత తీసుకున్నాడా? ప్రపంచంలో ఎక్కడైనా తన పిల్లలు తాను దత్తత తీసుకునేవాడు ఉన్నాడా? అసలు అవసరం ఉంటుందా? ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా వారి పిల్లలు వారే దత్తత తీసుకుంటారా? అలాంటి పరిస్థితి ఎక్కడైనా జరిగిందా మీకు తెలిసి? నాకు తెలిసి ఎక్కడ జరగల. మీకు తెలిసి ఎక్కడైనా జరిగితే చెప్పండి నాకు. కానీ అది దేవుని జీవితంలో జరిగింది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. ఎవరు సృష్టించారు ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని? దేవుడే కదా. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడే సృష్టించాడు. 31వ వచనం చూడండి. అక్కడే 17వ అధ్యాయం 30వ వచనం, 29.
అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి అని అన్నాడు. ఒకసారి ఆపండి, చాలు. ఎవరి సంతానం? మాట్లాడేది ఎవరు ఇక్కడ? అపోస్తుడైన పౌలు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఏథెన్సులో ఉన్నటువంటి అన్ని జనులతో. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మనమందరము దేవుని సంతానమై ఉన్నామని అంటున్నాడు. దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన వాటికి దాసులైపోయామన్నాడు. ఒకసారి నాకెళ్ళి అందరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరందరూ దేవుని సంతానం అయితే అందరినీ ఆయనే పుట్టిస్తే ఇంకెవరైనా పుట్టించారంటారా? సాతాను కూడా ఎవరినైనా సృష్టించాడంటారా? మాట్లాడండి. సాతాను ఎవరినైనా సృష్టించాడా? ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడే కదా సృష్టించింది. వారందరూ దేవుని యొక్క సంతానమే కదా. అదేనా అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం, 17వ అధ్యాయం 29వ వచనం మాట్లాడేది విషయం అదే కదా. మరి అప్పుడు ఆయన సంతానము అపోది పిల్లలు ఎలాగయ్యారు? అసలు ఆయన సంతానాన్ని ఆయన ఎలాగ దత్తత తీసుకుంటున్నాడు? అసలు ఆ పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చింది? ప్రపంచంలో ఏ తండ్రికి రానటువంటి పరిస్థితి దేవుడికి వచ్చింది. నిజమా? చెప్పండి, నిజమేనా? ప్రపంచంలో ఏ తల్లిదండ్రులకి ఈ పరిస్థితి రాదు, వారి పిల్లలు వారే దత్తత తీసుకోవటం. ఆదామును సృష్టించింది ఆయనే, అవ్వను సృష్టించింది ఆయనే, తల్లి గర్భంలో కయ్యను సృష్టించింది ఆయనే, హేబేలు సృష్టించింది ఆయనే, కుమార్తెలను సృష్టించింది ఆయనే. దావీదు అంటాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అన్నాడు. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ ఆయనే పుట్టిస్తున్నాడు. మరి ఆయన పుట్టించే జనాన్ని ఆయనే, ఆయన సంతానమైనటువంటి వారిని ఆయనే దత్తతగా తీసుకోవటం ఏంటి? విచిత్రంగా ఉంది కదా ఇది. ఎవరైనా వారి సంతానాన్ని వారే దత్తత తీసుకుంటారా, లేక సంతానం లేని వారు దత్తత తీసుకుంటారా? సంతానం లేనివారు కదా దత్తత తీసుకునేది. వారి సంతతిని వారే దత్తత తీసుకుంటున్నారంటే అది ఎక్కడ మనకు తెలిసి జరగలేదు. కానీ దేవుని సంతానాన్ని దేవుడే దత్తత తీసుకునే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే పాపం చేయటం వల్ల దేవుని సంతానము సర్ప సంతానంగా మార్పు చెందారు. అందుకనే మత్తయి సువార్త 3:7లో శాస్త్రులు పరిశీలన ఉద్దేశించి తన యొద్దకు బాప్తిస్మం పొందడానికి వచ్చిన వారిని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే అక్కడ అంటాడు, అతని యొద్దకి యోహాను యొద్దకి బాప్తిస్మం పొందడానికి వచ్చినటువంటి ఆ పరిసయ్యులు సద్దుకైలని మత నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అన్నాడు. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు. ఎవరు సర్ప సంతానం? దీనికి లోకంలో అక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చాడు ఒక దుర్బోధకుడు. సర్ప సంతానం అంటే ఆ సర్పము అవ్వతో పాగా కయ్యను పుట్టాడు, కయ్యని యొక్క సంతానమే సర్ప సంతానం అన్నాడు ఒకడు. అతని పేరు విలియం మ్యారీ బ్రెన్హామ్. యేసునామం అనే ఒక వ్యవస్థ ఒకటి ఉంది ఈ సమాజంలో. ఆ గుంపు చేసే బాధల్లో ఒక బాధ ఏంటంటే సర్ప సంతానం అంటే కయ్యనని మాట్లాడతారు. కానీ ఆదికాండం 4వ అధ్యాయం చదివితే మొదటి నుంచి చదివినప్పుడు, ఆదికాండం 4వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆదాము తన భార్య అయిన అవ్వని కూడగా ఆమె గర్భవతి అయి కుమారుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని అంత క్లియర్గా దేవుని వాక్యం ఉంటే సర్ప సంతానం అనగానే సర్పానికి పుట్టారని ఒక వాదన లేఖలోకి వచ్చింది. మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చదివితే అక్కడ అంటాడు, ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం అన్నాడు. ఎవరా ఆది సర్పమైన మహాఘట సర్పం అంటే అపవాదనియు సాతాననియు పేరు కలిగిన వాడు. ఎవరండి ఆది సర్పం? అపవాదనియు సాతానని పేరు కలిగిన వాడిని ఆది సర్పం అన్నాడు. సర్ప సంతానం అంటే అపవాది యొక్క సంతానం. ఇప్పుడు నాకెళ్ళి ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు
దేవుని సంతానం అని పౌలు ఏథెన్సులో అన్ని జనులతో మాట్లాడుతున్నాడు. దేవుని సంతానం ఇప్పుడు ఏ సంతానంగా మారింది? సర్ప సంతానమా అంటే అపవాది యొక్క సంతానంగా మారింది. అంటే దేవుని పిల్లలు ఎవరి పిల్లలుగా మారారు? దేవుని పిల్లలు అపవాది పిల్లలుగా మారారు. అందుకు తిరిగి దేవుడు తన పిల్లలుగా స్వీకరించే ఒక ఏర్పాటు క్రీస్తు యేసునందు చేశాడు. అందుకే ఆయన తన పిల్లల్ని తానే దత్తత తీసుకునే పరిస్థితి వచ్చింది ఆయనకి. అందుకే ఈ ఏర్పాటు. మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. మనుషులందరూ దేవుని సంతానమే, పాపం చేయటం వల్ల సర్ప సంతానంగా మారిపోయారు. మరలా తిరిగి దేవుడు తన పిల్లలుగా స్వీకరించే ఏర్పాటే క్రీస్తు యేసునందు దత్తత స్వీకారం. దీన్ని పొందే మార్గం ఏంటంటే యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా తప్ప ఇంకా వేరే మార్గం లేదని సోదరులు మనకి జ్ఞాపకం చేశారు. నేను ఒక 2-3 విషయాలు మీతో క్లుప్తంగా మాట్లాడతాను. అందులో మొదటిది ఏంటంటే ఈ దత్తత స్వీకారానికి సంబంధించి దాని యొక్క దీవెనలు ఎలా ఉంటాయి అంటే, నువ్వు దత్తత స్వీకారముగా దేవునికి కుమారుడిగా కుమార్తెగా నిన్ను దేవుడు అంగీకరించాలనంటే, లేకపోతే దేవునికి కుమారుడిగా నువ్వు తీర్మానం చేసుకోవాలంటే దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలని దానిలో ఉన్నటువంటి దీవెనలు మనకు అర్థం కావాలి. ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి చదువుతాం చూడండి. అవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అన్నాడు. ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు? ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి మనం చదివినట్లయితే, మన ప్రభువైన తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను అన్నాడు. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి అనుగ్రహించను. ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే కింద చెప్పాడు, ఎట్లనగా అని అన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎట్లా అనుగ్రహించాడంటే అని మాట్లాడుతూ, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు ఈ వచ్చిన వాళ్ళు అంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో ఒకటి ఏంటంటే కుమారులుగా స్వీకరించడం. మన సోదరులు జ్ఞాపకం చేసినట్టుగా దత్తత ద్వారా కుమారులుగా స్వీకరించడం, తన పిల్లలని తానే కుమారులుగా మరలా స్వీకరించే కార్యక్రమం అంటే క్రీస్తు యేసునందు దేవుడు చేసిన సంకల్పం. అది దేవుని దయాపూర్వక సంకల్పం అన్నాడు. దయగల దేవుడు నరజాతిని ప్రేమించి దయతో చేసినటువంటి దయాపూర్వకమైనటువంటి సంకల్పం అది, తన కుమారులుగా స్వీకరించడం అనేది. అంటే మరలా పోగొట్టుకున్న బాంధవ్యాన్ని క్రీస్తు యేసునందు పునరుద్ధరించబడింది. పాపం చేయటం వల్ల తండ్రి కుమారుల మధ్య సమస్య ఏర్పడింది. తండ్రి మారిపోయాడు. మరలా తిరిగి ఆ తండ్రి క్రీస్తు యేసునందు చేసిన ఈ సంకల్పాన్ని బట్టి మరలా ఆయనే తిరిగి తండ్రిగా బాధ్యతని లేక తండ్రిగా స్వీకరించడం అని ఒక కార్యక్రమం జరిగిస్తున్నాడు. యాక్చువల్గా మనం అందరం ఆయన పిల్లలమే. సాతానే మనల్ని సృష్టించలేదు, వాడే మనల్ని పోషించట్లేదు, వాడే మనల్ని సంరక్షించట్లా. విశ్వమానవాళి పుట్టించిన వాడు ఆయనే, తండ్రి అయిన దేవుడే, పోషించేది ఆయనే, సంరక్షించేవాడు కూడా ఆయనే. ఆయన పాపం చేయటం వల్ల పరిశుద్ధమైన దేవునికి దూరమై మొదటి నుండి పాపం చేసేటటువంటి అపవాదికి పిల్లలుగా మారారు. అలా మార్పు చెందిన వారిని తిరిగి క్రీస్తు యేసునందు దత్తత ద్వారా కుమారులుగా స్వీకరించే ఈ కార్యక్రమాన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అన్నాడు. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్. నేడు క్రైస్తవ్యానికి దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదాలు ఇవి. జనవరి 1కు లాక్కునే వాటిలో ఇలాంటి ఆశీర్వాదాలు ఉండవు. జనవరి 1కి 50 పైసల కార్డుని 50 రూపాయలకు అమ్మేవాడికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే అక్కడ అన్ని ఫిజికల్గా ఉన్నటువంటి ఇజ్రాయేల్తో చేసినటువంటి వాగ్దానాలే ఉంటాయి. కానీ క్రీస్తు యేసునందు
దేవుడు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ప్రజలకి మరుగైపోయాయి. అందులో ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే మరలా తిరిగి తండ్రితో ఆ బాంధవ్యాన్ని నీకు కలిగిస్తున్నాడు. తండ్రిగా ఆయన తన బాంధవ్యాన్ని మరలా తిరిగి పునరుద్ధరించాడు. సాతాను పిల్లలుగా ఉన్నవారు యేసును అంగీకరించినట్లయితే తిరిగి దేవుడు వారికి తండ్రి అయి ఉంటాడు. ఈ బాంధవ్యం దేవుడు క్రీస్తు యేసునందు ఏర్పాటు చేశాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచ్చిన మనం చదివినట్లయితే 34 నుంచి మనం చదివినట్లయితే అక్కడ మనకొక భద్రతని అనుగ్రహిస్తున్నాడు. ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్న వారికి ఒక భద్రతను అనుగ్రహిస్తున్నాడు. 8వ అధ్యాయం 34 అనుకుని చూడండి ఒకసారి. శిక్ష విధించేవాడెవడు? ఇంకా పైన తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. 31 సారీ ఒకసారి 8:31 చూడండి. 8:31 ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? 31 తన సొంత కుమారుని అనుగ్రహించిన వాడు వెనుదీయక మనందరి కొరకు ఆయన అప్పగించను, ఆయనతో పాటు సమస్త మనకి ఎందుకు అనుగ్రహించాడు అని అన్నాడు. ఒకసారి ఈ మాట జాగ్రత్త చూడండి. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? మనకు విరోధి ఉన్నాడా? పేతురు మొదటి పత్రిక 5:8 ఏం చెప్పాడు? మీ విరోధి అయిన అపవాది ఎవడు? మన విరోధి అపవాది. అపవాది అయినా వాడి ఏజెంట్లు కూడానా? వారి పిల్లలు కూడానా? పిల్లలు ఉన్నారు అపవాదికి? ఉన్నారు కదా. వాడు విరోధే, వారి పిల్లలు కూడా మనకి విరోధులే. అయితే దేవుడు నీ పక్షానుంటే, నీకు ఆయన తండ్రి అయి ఉంటే, నువ్వు ఆయన కుమారుడుగా కుమార్తెగా జీవితాన్ని ప్రారంభిస్తే, యేసు ప్రభువుని నువ్వు అంగీకరించి ఆయనకి కుమారుడుగా ఆయనకి కుమార్తెగా నీ జీవితాన్ని ప్రారంభించినట్లయితే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. అప్పుడు సాతాను కానీ వాడి పిల్లలు కానీ నీకెంత విరోధంగా ఉన్నా, వారి ద్వారా నీకు కరువు అయినా, ఖడ్గమైనా, హింస అయినా, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా ఏవి ఉన్నా క్రీస్తు ప్రేమ నుండి ఇవేవి మనలను వేరు చేయలేవు అంటున్నాడు. పైన 28 నుంచి చదివితే అదే చెప్పాడు. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఈ మహాభాగ్యాన్ని కలగజేస్తున్నాడు. దేవుడు వారి పక్షాన ఉంటాడు. ఆయన సంకల్ప ప్రకారం పిలువబడి ఆ సంకల్ప ప్రకారం కుమారులుగా స్వీకరించడం జరిగితే ఆ సంకల్ప ప్రకారం పిలువబడిన వారి పక్షాన ఆయన ఉంటాడు. ఆయన యొక్క భద్రత ఉంటుంది. దేవునితో తండ్రి కుమారుల బాంధవ్యమే కాకుండా తండ్రిగా ఆయనకి మనకి భద్రత ఇచ్చేవాడై ఉంటాడు. మూడవ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-18 వచనాలు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-18 వచనాలు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులు. అంటే దేవుని పిల్లలుగా జీవితం ప్రారంభిస్తే దేవుని యొక్క భద్రత ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే దేవుని యొక్క ఆస్తికి వారసులు అవుతారు. ఈ లోకంలో బిల్ గేట్స్కి వారసులు అంటే ఎలా ఉంటుంది? ప్రపంచ ధనవంతుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు బిల్ గేట్. అలాంటి వాడికి వారసులు అంటే ఎలా ఉంటుంది? రీసెంట్గా ఈ దేశంలో ఎక్స్పైర్ అయినటువంటి రతన్ టాటా మ్యారేజ్ అవ్వలేదు, కానీ ఆ ట్రస్ట్కి లేక ఆ సంస్థకి, టాటా అనే ఒక సంస్థకి ఎవరైతే వారసులు ఉన్నారో వారికి సంబంధించిన వ్యక్తులు వారి గురించి ఏమనుకుంటుంది ఈ దేశం? గొప్పగా మాట్లాడుతుంది కదా. రతన్ టాటా అంటే వేల కోట్ల ఆస్తులకు అధిపతి. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ అనే సోదరులు ఉన్నారు. వారికి వారసులు అంటే ఎలా ఉంటుంది? అతను ఒక 200 కేజీలు ఉంటాడు. అతనికి ఒక 50 కేజీలు బరువు ఉన్నటువంటి అమ్మాయి భారీగా వచ్చింది. మీకు తెలుసా ఈ సంగతి?
అంబానీ కొడుకేమో 200 కేజీలు ఉంటాడు, అతని భార్య ఏమో ఒక 50 కేజీలు ఉంటుంది. ఏంటి ఈ మిస్టరీ? లోపల ఎవరైనా ఇలాంటి చూజింగ్ చేస్తారా? ఇలాంటి కార్యక్రమం చేస్తారా? ఎవరైనా చేస్తారా చెప్పండి ఒకసారి. ఎందుకు అలా చేశారు అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఏమి లేదు. మనీ, ద పవర్ ఆఫ్ మనీ. ఆమె దేనికి బెండ్ అయింది? చూడటానికి చాలా చక్కగా ఉంది, నాజూగ్గా ఉంది. ఆ అమ్మాయిని ఎవరైనటువంటి మంచి అందగాడు ఇష్టపడతాడు. ఆ అమ్మాయి కూడా కాస్త కూస్తో ఆస్తులున్న అమ్మాయే. అయినా సరే అంబానీకి కోడలుగా వెళ్ళటానికి ఎందుకు ఇష్టపడింది? 200 కేజీలు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎప్పుడు రాలిపోతాడో తెలియనటువంటి వ్యక్తికి భారీగా ఎందుకు వెళ్తుందంటే దట్ ఈజ్ పవర్ ఆఫ్ మనీ. ఆస్తులకి వారసురాలు అయిపోద్ది. ఈరోజు చాలా మంది డబ్బున్న వారికి వారసులు అవడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ శ్రీమంతునికి వారసుడవుతాను, శ్రీమంతుడికి వారసురాలు అవుతాను. నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీ జీవితం ప్రారంభమైనట్లయితే శ్రీమంతుడైనటువంటి దేవునికి వారసురాలువి, శ్రీమంతుడైనటువంటి దేవునికి కుమారుడివి, వారసుడివి. ఆయన కుమారుడైన యేసుతో వారసులు అన్నాడు. చదువు ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. నీకు విషయం అర్థం కాకపోతే, ఈ కుమారత్వాన్ని గుర్చినటువంటి దేవుని నీకు అర్థం కాకపోతే, అది ఎంత బ్లెస్సింగో నీకు అర్థం కాకపోతే, నువ్వు ఆ కుమారుడుగా కుమార్తెగా జీవితాన్ని ప్రారంభించడానికి ఆలస్యం చేస్తావు. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నారు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులు. అంబానీ వారసులం కాదు, బిల్గేట్ వారసులు కాదు, రతన్ టాటా వారసులు కాదు. వాళ్ళను పుట్టించి పోషించి సంరక్షించినటువంటి సృష్టికర్త అయిన దేవుని వారసులం. ఎంత గొప్ప దీవెనది! వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్. ఎప్పుడైనా ఈ దృష్టిలో నువ్వు బైబిల్ చదివావా? ఎప్పుడైనా ఈ విధానంలో ఈ వచనం చదివావా? దేవుని వారసులమా మనము? అవును, క్రీస్తునందు ఉన్నవారు ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఎవరైతే స్వీకరించారో వారందరూ దేవునికి వారసులు అన్నాడు. ఇంకా చదవండి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, మహిమైశ్వర్యానికి వారసులు అన్నాడు. క్రీస్తుతో కూడా అంటే ఎవరితోటి వారసులు? శ్రీమంతుడైన దేవునికి ఎవరు తోడి వారసులు? మనం యేసు ప్రభు వారితోటి వారసులు. నేను యేసుతో వారసురాలని, యేసుతో వారసుని, దేవుని కుమార్తెను నేను, దేవుని కుమారుడు నేను. కాబట్టి నాకు యేసు ప్రభుతో వారసత్వం ఉంది. దేవునికి నేను వారసుని, యేసు ప్రభు వారితో నేను దేవునికి వారసురాలని అనే ఒక ఆలోచన నేను ఎక్కడ తీసుకెళ్ళుద్ది? ఎప్పుడైనా ఈ దృష్టితో నువ్వు బైబిల్ చదివావా? ఒకవేళ ఈ విషయం నీకు అర్థమైతే ఇంకా నువ్వు దేవుని కుమార్తె కాకుండా ఉంటావా? ఒకవేళ ఈ విషయం నీకు అర్థమైతే దేవుని కుమారుడుగా కుమార్తెగా జీవితాన్ని ప్రారంభించి మరలా దాని నుంచి తొలగిపోతావా? ఆలోచన చేయండి. సువార్తను విన్నా గాని నాకు మాత్రం కానే కాదని, ఇప్పుడే తొందరేమని ఎప్పుడైనా చూడొచ్చులే అని వాయిదాలు వేస్తున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడన్నా. అంటే ఏంటంటే బాగోదు కదని మిమ్మల్ని కూడా అంటున్నా అని. చూస్తున్నాడయ్యా తమ్ముడు, చూస్తున్నాడయ్యా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడయ్యా. సువార్త వింటారు చాలామంది, ఇదే సత్యమని అంగీకరిస్తారు. కానీ ఈ కుమారుడిగా జీవితాన్ని ప్రారంభించమంటే వెనకడుగు వేస్తున్నారు. కుమార్తెగా కుమారుడిగా జీవితాన్ని ప్రారంభించమంటే వాయిదాలు వేస్తున్నారు. అప్పుడే తొందర ఏమొచ్చిందిలేండి, చూద్దాంలేండి, చేద్దాంలేండి అని ఆలోచన చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే ఇంకేదో వీళ్ళకి టైం అన్నట్టుగా ఫీలింగ్. కొంతమంది ఎందుకు ఆలోచన చేస్తారంటే విన్నా కూడా వారికి ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఒక ఈవెలు ఏవైతున్నాయో వాటిని బట్టి ఒకలాంటి అహంకార ధోరణితో వాయిదాలు వేస్తున్నారు.
అహంకార ధోరణితో వాస్తవాలకి దూరమైపోతున్నారు. కొంతమంది రావట్లేదు, వచ్చిన తర్వాత కూడా ఈ అహంకారపు ధోరణి వలన కలిగిన వాటిని బట్టి అతిశయించడం వలన భూమి మీద కృప చూపి నీతి న్యాయాలు జరిగించిన యెహోవా పట్ల సరైనటువంటి ఆసక్తి లేకపోవటం వలన దీని నుండి దూరమైపోతున్నారు. విదేశాలు వెళ్ళానని, చాలా తెలివైనదానని, అధికారాలున్నాయని, ఏం చేసినా చెల్లుతుందని, భయం అసలు లేకున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా. ఈ ఏరియాలో బాగుంటారు అనుకుంటా విదేశాలు వెళ్ళేవాళ్ళు. విదేశాలు వెళ్ళగానే ఆస్తులు పెరుగుతున్నాయి, ఆస్తులతో పాటు అహంకారం కూడా పెరుగుతుంది. నైతిక విలువలు లేకుండా పాడైపోతున్నారు. వ్యక్తిగత జీవితాన్ని సమాధి చేసుకున్నారు. విదేశాలు వెళ్ళానని, చాలా తెలివైనదానని, అధికారాలున్నాయని, ఏం చేసినా చెల్లుతుందని, భయం అసలు లేకున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా. చూస్తున్నాడయ్యా తమ్ముడు, చూస్తున్నాడయ్యా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడయ్యా. కాబట్టి దేవుడు లెక్కడుతాడనే ఒక భయం లేకుండా ఆయన కుమారుడిగా స్వీకరిస్తే, కుమార్తెగా స్వీకరించబడితే ఎంత దీవెనో అర్థం కాక చాలా మంది వారి జీవితాల్లో ఇంకా ఆ బాంధవ్యంలోనికి రావట్లేదు. వచ్చిన వారు చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ బాంధవ్యానికి మరలా దూరమై మరలా అపవాదికి పిల్లలుగా మారిపోతున్నారు. కాబట్టి ఆ దీవెన ఎంత గొప్పదో మనకి అర్థం కావాలి. మరొక విషయం మనం ఆలోచన చేస్తే, అందులో ఉన్న దీవెనతో పాటు దాని యొక్క బాధ్యతలు ఉంటాయి. ఎవరైతే దీవెనలు పొందుతారో, ఎవరైతే వారసులై ఉంటారో, ఎవరికైతే తండ్రి కుమారుల బాంధవ్యం ఏర్పడుద్దో, బాంధవ్యం బాధ్యతలు తెలియజేస్తుంది. మళ్ళొకసారి చెప్తున్నా, జాగ్రత్త వినండి. బాంధవ్యం బాధ్యతలు ఉంటాయి. ప్రతి బాంధవ్యం వెనుక ఒక బాధ్యత ఉంటుంది. అలాగే దేవునికి కుమారులుగా, దేవుని పిల్లలుగా భూమి మీద మనకు ఒక బాధ్యతలు ఉన్నాయి. బాంధవ్యమే కాదు, బాధ్యతలు కూడా ఉన్నాయి. ఈ దత్తత స్వీకారము, దాని యొక్క దీవెనలు, ఆ దీవెనల వెనుక బాధ్యతలు, దత్తత స్వీకారము, దాని యొక్క బాధ్యతలు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, బాధ్యత గల దేవుని పిల్లలు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే 14-15 వచనాలు చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని అన్నాడు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులయ్యుందురు అని అన్నాడు. అంటే ఆత్మ చేత నడిపింపబడటం ఏంటండి? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దీన్ని చాలామంది మిస్ఇంటర్ప్రెట్ చేశారు. మిస్ఇంటర్ప్రెట్ అంటే తప్పుడు వ్యాఖ్యానము అని అర్థం. తప్పుగా వ్యాఖ్యానం చేశారు. ఏం చేశారు తెలుసా? ఆత్మచేత నడిపింపబడటం అంటే హల్లెలూయా, హల్లెలూయా, ఇలా పెద్ద పెద్ద గరిసి సౌండ్లు పెట్టి, డీజేలు పెట్టి, అన్ని గీళ్ళు చేసినట్టుగా అల్లరితో కూడా ఆటపాటలు పాడుతూ, ఒంటి మీద బట్టలు కూడా లేకోకుండా రాలిపోయేటట్టుగా, ఊడిపోయేటట్టుగా ఎగిరి గంతులేసి సొమ్మసిల్లిపోయి పడిపాటం అంట ఆత్మచేత నడిపించబడటం అంటే. గంతులేయటం, డ్యాన్సులేయటం, పెద్ద పెద్ద ఎరటం, పెద్ద పెద్ద సౌండ్లు పెట్టడం, ఇలాగా పెద్ద పెద్దగా అరిచి కేకలు వేస్తే అది ఆరాధన అంటున్నారు. బైబిల్ని అడిగితే అది అల్లరి అంటుంది. వాళ్ళు ఏం పెట్టారు తెలుసా? అల్లరికి ఏం పేరు పెట్టారు తెలుసా? ఆరాధన. ఆరాధనకు ఇంకో సైడు ఒక టైటిల్ కూడా పెట్టారు, స్తుతి ఆరాధన. ఏం ఆరాధన అది? స్తుతి ఆరాధన పేరు పెట్టారు. అపోస్తలులు ఎక్కడ ఇలాంటి పరిస్థితులు చేయలేదు, ఎక్కడ ఇలాంటి గోల చేయలేదు. దైవ గ్రంథంలో ఎక్కడ ఇలాంటి వాతావరణం లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాతావరణం అంటే అపవాది కల్పించిన వాతావరణం.
పరిశుద్ధాత్ముడి యొక్క వాతావరణం కాదది. ఆత్మచేత నడిపించబడటం అర్థం ఏంటంటే అపోస్తలుల యొక్క బోధలో నడవటం. ఎందుకంటే వారు ఆత్మచేత నడిపించబడి ఆత్మ బయలుపరిచిన విషయాలు రాశారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 18 వచ్చిన ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 18 వచ్చిన చూడండి. 12వ అధ్యాయం 18 వచ్చిన, మేమందరము ఒక్క ఆత్మ యందే ఒక్క అడుగుజాడల్లోనే నడుచుకునలేదా అన్నాడు. వాళ్ళందరూ ఆత్మ యొక్క అడుగుజాడల్లో నడుచుకున్నారు. అపోస్తలుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 వచ్చిన చదివినట్లయితే ఆత్మ బయలుపరిచిన విషయాలే వారు రాశారు. దేవుడు తన పరిశుద్ధులకు, అపోస్తులకి, ప్రవక్తలకి బయలుపరిచినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి ఆత్మ బయలుపట్టు ద్వారా వారు రాశారు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకి, ప్రవక్తలకి బయలుపరచబడింది అన్నాడు. అపోస్తులు ఆత్మ యొక్క అడుగుజాడలో నడిచి ఆత్మ యొక్క బయలుపాటు ద్వారా సంగతులు బోధించడమే కాకుండా వారు విషయాన్ని రాతపూర్వకంగా రాసిపెట్టారు. ఆత్మ యొక్క అడుగుజాడలో నడవటం అంటే అపోస్తుల యొక్క బోధలో కొనసాగటం, అంతేగాని గంతులు వేయటం, పెద్ద పెద్ద కేకలు వేయటం కాదు. ఆత్మ యొక్క అడుగుజాడలో నడిచేవాడు అపోస్తుల యొక్క బాధలో కొనసాగుతారు. ఎందుకంటే ప్రభు అన్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాలు చదివితే ఇలాగన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాల్లో, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనం, నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ వద్దకి రాడు, నేను వెళ్ళి ఆయన మీ వద్దకు పంపుతానని చెప్పి ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఎవరు అపోస్తులని సర్వసత్యంలో నడిపించేది అని అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ అపోస్తలులను సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని అన్నాడు. అంటే అపోస్తులు ఎలా నడిచారు అంటే సర్వసత్యంలో నడిపించబడ్డారు. ఎవరు నడిపించారు వారిని అంటే ఆత్మ నడిపించాడు. కాబట్టి ఆత్మ యొక్క అడుగుజాడల్లో నడిచడం అంటే, లేక దేవుని ఆత్మ వల్ల ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అయి ఉంటారంటే దాని అర్థం అపోస్తలుల యొక్క బోధలో ఎందరైతే కొనసాగుతారో వారు దేవుని పిల్లలు, వారికి ఆయన తండ్రి, వారు ఆయనకి కుమారులు, కుమార్తెలు ఉంటారన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి 6వ అధ్యాయం 18 వచనం నుంచి చదివితే అక్కడ అంటాడు, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు కుమారులను కుమార్తెలను అయ్యిందురు అని అన్నాడు. కాబట్టి ఆత్మచేత నడిపించబడిన వారు దేవుడు పిల్లలు అవుతారు. దేవుడు వారికి తండ్రి అంటాడు, వారు ఆయనకి కుమారులు కుమార్తెలు అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం మరొక విషయాన్ని జాగ్రత్త చూడండి. ఆత్మచేత నడిపించబడటం అంటే అపోస్తలుల యొక్క బోధలో ఉండటం. ఏదో ఒక బోధను నమ్మి నేను ఆత్మచేత నడిపింపబడుతున్నానని అబద్ధాలు నమ్మకండి. అపోస్తలుల యొక్క బోధను విశ్వసించండి, అప్పుడే ఆత్మ మిమ్మల్ని నడిపించిన వాడై ఉంటాడు. అపోస్తల బోధకు వేరుగా దేవుడు తన ఆత్మ ద్వారా ఎవరిని నడిపించడు. పరిశుద్ధాత్మ ఎక్కడ అపోస్తలుల యొక్క బోధకి వ్యతిరేకంగా మనుషులను ప్రేరేపించడు. ఇది మొదటగా చూసాం. రెండవది మనం ఏం చూస్తామంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులై ఉంటారన్నాడు. ఎవరు దేవుని కుమారులు అంటే సమాధానపరిచేవారు దేవుని కుమారులు. మరి గొడవలు పెట్టేవాళ్ళు ఎవరు పిల్లలు చెప్పండి? సమాధానపరిచేవారు దేవుని పిల్లలు, గొడవలు పెట్టేవారు ఎవరు పిల్లలండి? సాతాను పిల్లలు. నువ్వు దేవుని కుమార్తె అయితే గొడవలు పెడతావా? గొడవలు సృష్టిస్తావా? గొడవలు పరిష్కరిస్తావా? సమస్యలను క్రియేట్ చేస్తావా? సమస్యల్ని పరిష్కరిస్తావా? సమస్యని పెంచుతావా? సమస్యని తుంచుతావా? దేవుని కుమారులు అయితే సమస్యని పరిష్కారం చేస్తారు, సాతాను పిల్లలైతే సమస్యల్ని పెంచుతారు. ఎందుకంటే సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అంటారు. సమాధానపరిచేది ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే సువార్త కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18 వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 వచనం చూడండి. సమాధానపరచాలంటే నువ్వు సువార్త నమ్మాలి, సువార్తకు విధేయత చూపాలి, నువ్వు సువార్తని ప్రకటన చేయాలి. అంటే అపోస్తలుల యొక్క బోధన ప్రకటన చేయాలి. అదే సమాధానపరిచేది.
చదువుదాం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:18 నుంచి చదువుతున్నాడు. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనుటకు ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించును. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లేఖమును తనతో సమాధానపరుచుకుని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు అన్నాడు. అంటే అపోస్తులు ప్రకటించింది ఏంటి? సమాధాన వాక్యం. ఈరోజు అపోస్తుల బోధ అని ఊతపదం పలుకుతున్నారు చాలామంది. అపోస్తుల బోధ అంటే కనీసం బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియకుండా అపోస్తుల బోధ అని ఒక పదాన్ని పదే పదే వల్లుతున్నారు. అపోస్తుల బోధలో ఉన్నటువంటి అమూల్యమైన విషయం ఏంటంటే మనుషుల మధ్య గొడవలు పెట్టదు. అది ఉన్న గొడవల్ని తీసేస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే సమాధానపరిచే పరిచర్యను పొందారు. వాళ్ళు ప్రకటించిన వాక్యం ఏంటంటే సమాధానపరిచే వాక్యం అన్నాడు. యెషయా 52:7లో ఇలాగ రాయబడింది. యెషయా గ్రంథం 52:7 ఇలాగ రాయబడింది. సువార్త ప్రకటించుడి, రక్షణ సమాచారం చాటించుడి. సువార్తమానం ప్రకటించుడి, సమాధానమును చాటించుడి అన్నాడు. అంటే సువార్త ప్రకటన ద్వారా సమాధానం చాటించబడింది. అంటే దేవుని కుమారుల యొక్క బాధ్యతలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే సమాధానపరిచే సువార్త పరిచర్యని జరిగించాలి. అంటే సమాధానపరిచే వాక్యాన్ని ప్రకటన చేయాలి. సమాధానపరిచే సువార్త ప్రకటన జరిగించాలి. ఇండివిజువల్గా ప్రతి క్రైస్తవుడికి, దేవుని కుమారుడికి, దేవుని కుమార్తెకి ఇది బాధ్యత. నువ్వు దేవుని కుమారుడివా అయితే ఈ బాధ్యత నీ కలిగి ఉన్నావు. నువ్వు దేవుని కుమార్తెవా అయితే ఈ బాధ్యత నువ్వు కలిగి ఉన్నావు. సమాధానపరచువారు దేవుని కుమారులు ఏంటనేది వారి యొక్క బాధ్యత. నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటే సరిపోదు, నేను దేవుని కుమార్తెనని చెప్పుకుంటే సరిపోదు. సమాధానపరిచే ఈ పరిచర్య బాధ్యతని భుజాన వేసుకోవాలి అనే విషయాన్ని గ్రహించాలి. మూడవది, క్షమాగుణాన్ని ప్రచురించాలి. క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం క్షమాగుణాన్ని ప్రచురించాలి. ఒకసారి అదే మత్తయి సువార్త 5:44 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5:43-44 ధర్మశాస్త్రం ఎలా చెప్తుంది అని అన్నాడు 43లో. 44లో ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఏమండి శత్రువులను ప్రేమించమంటున్నాడు, కనీసం భర్తను ప్రేమించలేవా? ఏమండి శత్రువులను ప్రేమించమంటున్నాడు, కనీసం భార్యను ప్రేమించలేవా? ఏమండి శత్రువుల్ని ప్రేమించమంటున్నారు, దేవుని కుమార్తెవు కదా, నీ తండ్రిని ప్రేమించలేవా? నీ తల్లిని ప్రేమించలేవా? అంత కఠినమైపోయావా నువ్వు? నోరు తెరిస్తే అపోస్తుల బోధ అంటే సరిపోద్దా? అపోస్తులు ఏం బోధించారో తెలియొద్దా? దేవుని అపోస్తుడైన యేసు బోధ ఇది. నీ శత్రువును ప్రేమించు. నువ్వు దేవుని కుమారుడివై ఉండాలంటే, నువ్వు దేవునికి కుమార్తెవై ఉండాలంటే శత్రువునే ప్రేమించమన్నాడు. కన్నవారిని కట్టుకున్న వారిని ప్రేమించట్లా, మనం కన్నవారిని ప్రేమించట్లా, మనల్ని కన్నవాళ్ళని కూడా ప్రేమించట్లా. మనం కట్టుకున్న వారిని ప్రేమించట్లా, మనల్ని కట్టుకున్న వారిని కూడా క్షమించలేనటువంటి పరిస్థితి. ఎవరినైనా క్షమిస్తా, ఆడిని మాత్రం క్షమించినందు మా ఊర్లో కామ. ఎందుకు ఆడేవాడో తెలుసా మీకు? ఆయనే ఆడెవడో అక్కడ డైలాగ్ పెట్టాడు ఆ మధ్య. తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఒకటే, క్షమించు. ఆడికి నచ్చలేదంట ఎదవకి. తెలుగు భాషలో నాకు నచ్చని పదం అంటున్నాడు, క్షమించు అనంట. ఒక మంచి స్టార్ చేత చెప్పించారు ఆ డైలాగ్, బాగా పాపులర్ అయిపోయింది. ఓ చెత్త డైలాగ్ అది, ఆ సినిమాలో చెత్త డైలాగ్ అండి అది. ఈ ప్రపంచానికి క్షమాగుణం లేకపోతే ప్రపంచం ఎప్పుడూ నాశనం అయిపోయేది. క్షమించే గుణం అనేది నీకు లేకపోతే ప్రపంచం నాశనం అయిపోతుంది. కాబట్టి యేసు ప్రభు క్షమాగుణాన్ని కలిగి శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. ఆయన ప్రేమించాడు ఎంతకే?
ఈ మాట చెప్పిన ఆయన ప్రేమించాడంటారా? చెప్పండి. ప్రేమించాడు ఆయన? సిలువేసే వారిని పట్టుకుని ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు. పోనీ ఆయన శిష్యులు ఎవరైనా క్షమించారా? క్రైస్తవులు ఎవరైనా క్షమించారా? అలాగా చెప్పని రాళ్లతో కొట్టి చంపుతుంటే ఏమన్నాడు? ఈ పాపం వీరి మీద మోపమాకన్నాడు. క్షమాగుణం అనేది యేసు ప్రభువు నేర్పినటువంటి ఒక గొప్ప పాఠం. కాబట్టి నువ్వు దేవుని కుమార్తెవైతే, దేవుని కుమారుడవైతే, ఒకవేళ నీ తండ్రి నీ పక్షాన తప్పు చేస్తే, నీ తల్లి నీ పక్షాన తప్పు చేస్తే, నీ బిడ్డలే నీ పక్షాన ఒకవేళ తప్పు చేస్తే, నీ భర్తే నీ పక్షాన ఏదైనా తప్పు చేస్తే వారిని క్షమించలేవా? శత్రువునే క్షమించమన్నది నీకు అపోస్తల బోధ అయితే, మన ఇంటి వారిని మనం క్షమించలేకపోతే ఇంకేం అపోస్తల బోధ అండి? ఆ పదం ఎత్తడానికి కూడా మనం అర్హులం కాదు. నోట్ల నుంచి ఆ పదాలు రాకూడదు. అప్పుడు అంత కఠినమైన హృదయం నీకుంటే అపోస్తల బాధ అనే పదం నీ నోట్లో రాకూడదు. కాబట్టి ఏమన్నాడంటే అక్కడ, మీరు మీ పరలోక తండ్రి కుమారులు అయినట్లు మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి అన్నాడు. దేవునికి కుమారులైన వారి యొక్క బాధ్యత ఏంటంటే ఈ క్షమాగుణాన్ని లోకానికి నేర్పించాలి. ఈ గుణాన్ని మన చుట్టూ ఉన్న సమాజానికి నేర్పించాలి. ఈ క్షమాగుణాన్ని మనం ఉన్న స్థానిక సంఘంలో నేర్పించాలి. ఈ క్షమాగుణాన్ని మన వ్యక్తిగత కుటుంబంలో నేర్పించాలి. ఈ క్షమాగుణాన్ని మన యొక్క రిలేటివ్స్కి, బంధువులకి నేర్పించాలి. ఈ క్షమాగుణాన్ని ఈ ప్రపంచంలో అవకాశం ఉన్న వారందరికీ నేర్పించాలి. అప్పుడే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె అవుతావు. 3 విషయాలు మనం చూసాం దీంట్లో. మొదటిది, దేవుని ఆత్మచేత, అంటే అపోస్తుల యొక్క బోధ చేత నడిపించబడాలి. అది వారి యొక్క బాధ్యత. అనేకుల్ని ఆ బోధలోనికి తీసుకురావాలి, అది వారి యొక్క బాధ్యత. రెండవది, సమాధానపరచాలి, ఆ పరిచర్య ప్రకటించాలి, అది వారి యొక్క రెండో బాధ్యత. మూడవది, క్షమాగుణం కలిగి ఉండాలి, అనేకులు క్షమించేలాగా వారిని సిద్ధపరచాలి, అది వారి యొక్క బాధ్యత. మొదటగా మనం ఏం చూసామంటే 2 విషయాల్లో, దత్త స్వీకారం, దాని యొక్క దీవెనలు ఏంటో చూసాం. రెండవది, దత్తత స్వీకారం, దాని యొక్క బాధ్యతలు చూసాం. అయితే ఈ స్వీకరణ అంతా ఎక్కడ జరుగుద్దో ఒక విషయం చెప్పి ముగిస్తారు. క్రీస్తు యేసునందే ఈ దత్తత స్వీకారం, దానికి వెలుపల దత్తత స్వీకారము లేదు. మనం చదివిన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు ఏం చెప్తున్నాయి అంటే, క్రీస్తునందే అన్నాడు. అది నిన్నటి నుంచి చదువుతున్నా గనక, మొన్నటి నుంచి చదువుతున్నా గనక ఒకసారి గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంకి రండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. క్రీస్తునందున్న వారికి మాత్రమే ఈ దత్తత స్వీకారము అనే ఒక గొప్ప ఏర్పాటును దేవుడు ఏర్పాటు చేశాడు. చదువుదాం ఒకసారి చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. ఎవరి యందండి? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇందులో స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీసు దేశస్తులని, దాసుడని, యజమానని తారతమ్యత ఏమీ లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవునికి కుమారులై ఉన్నారు. కుమారులేనా, కుమార్తెలు కూడానా? మనం ఇంతకుముందు చదివాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, నేను వారికి దేవుడునే ఇందును, వారు నాకు కుమారులు కుమార్తెలయ్యిందురు అన్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందు అంటే ఏం చేశాం గత 2 రోజుల నుంచి? ఆయన శరీరం అనే ఆయన సంఘంలో, అంటే ఈ స్వీకరణ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఆయన సంఘంలోనికి జరుగుతుంది. అంటే ఆయన సంఘంలో ఉన్నవారు దేవునికి పిల్లలై ఉంటారు, ఆయన సంఘానికి వెలుపల ఉన్నవారు సాతానికి పిల్లలై ఉంటారు. మరొకసారి చెప్తున్నాను, సూటిగా తేటగా చివరి రోజున చెప్పే సత్యం ఏంటంటే, క్రీస్తు సంఘ సభ్యులు దేవుని పిల్లలై ఉంటారు, క్రీస్తు సంఘానికి వెలుపల ఉన్నవారు సాతాను పిల్లలు. కొంచెం బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా, హర్ట్ అయినా, ఇంకేదైనా, ఇది బైబిల్ చెప్పేటటువంటి సత్యం. తెలుగులో మీకు అర్థమయ్యే భాషలో ముక్కు ఎట్టుందంటే, ఇలా కాకుండా కష్టపడకుండా ముక్కు అంటే ఇదని చెప్తున్నా నేను.
దత్తత స్వీకారం ద్వారా దేవుడు ఎవరిని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడంటే క్రీస్తు యేసును అంగీకరించి ఆయన శరీరం అనే సంఘములోనికి ఎవరైతే ప్రవేశిస్తారో ఆ క్రీస్తునందున్న వారు విశ్వాసం వల్ల దేవునికి కుమారులు కుమార్తెలు అయి ఉన్నారని బైబిల్ తేటగా చెప్తుంది. కాబట్టి ఇక్కడున్న వారు ఇంకెవరైనా క్రీస్తు సంఘంలో లేనట్లయితే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవితాన్ని ప్రారంభించాలి. అది ఎంతో దీవెనకరమైనది, అది ఎంతో బాధ్యతాయుతమైనది. కాబట్టి ఆ దీవెనకరమైన ఆ దత్తత స్వీకారానికి మీరు సిద్ధపడండి. ఆ బాధ్యతగా ఉన్నటువంటి దత్తత స్వీకారాన్ని స్వీకరించండి. దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మీ జీవితాన్ని అద్భుతంగా నడిపించుకోండి. ఇప్పటికే ఒకవేళ ఎవరైనా ఈ దత్తత స్వీకారాన్ని అంగీకరించి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మీ జీవితాన్ని ప్రారంభించి క్రీస్తు యేసునందు అనగా ఆయన శరీరం అనే సంఘములో మీ జీవితాలు కొనసాగుతున్నట్లయితే దాన్ని జాగ్రత్తగా కొనసాగించండి. నమ్మకమైనటువంటి దేవుని పిల్లలుగా కొనసాగండి. మరణం వరకు నమ్మకంగా ఉండి జీవ కిరీటాన్ని పొందండి ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఈ 3 రోజులు మొదటి రోజున క్రీస్తు యొక్క బలిని గురించి చూసాము. అది దేనికి ఉద్దేశించబడిందో చూసాము. రెండవ రోజున క్రీస్తు బలి ద్వారా మానవాళ్ళందరికీ దేవుడు విమోచన అనుగ్రహించాడు, క్రీస్తు విమోచన క్రయాన్ని చెల్లించాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఈరోజు ఆ విమోచన క్రయదానం చెల్లించడం వలన క్రీస్తు యేసునందు దత్తత స్వీకారం చేసుకునే కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించే గొప్ప ఏర్పాటును దేవుడు చేశాడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేశాం. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సాతానుకు పిల్లలుగా ఉంటారా, దేవునికి పిల్లలుగా ఉంటారా? ఒకవేళ దేవునికి పిల్లలుగా ఉంటే అది దీవెనకరమైనది, బాధ్యతాయుతమైనది. సాతాను పిల్లలుగా ఉంటే అది శాపకరమైనది, బాధ్యత లేనిది. నిత్యత్వము సాతానుతో నరకంలో గడిపే జీవితమై ఉంటుంది. మీరు నరక పాత్రలు కాకుండా పరలోకానికి పాత్రలు అవ్వాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనములు.